నమస్కారం అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ విషయంలో 100% మార్పు కనిపించాలని ఆదేశించారు. అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, ఏడుగురాలపల్లిలో బాలికపై అత్యాచారం ఘటనపై సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈ కేసులో నిందితులకు వెంటనే శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసి ట్రయల్స్ పూర్తయ్యేలాగా చూడాలని అన్నారు. ప్రత్యేక తో పక్కాగా ఆధారాలు సేకరించి నిందితులకి అత్యంత కఠినమైన శిక్ష పడేలాగా చూడాలని తెలిపారు. మహిళలపై నేరాల విషయంలో పోలీసుల శాఖ కఠినంగా వ్యవహరించాలని సూచించారు. నేరం చేయాలనే ఆలోచన ఉన్నవారు పోలీసులు తీసుకునే చర్యల గురించి భయపడే పరిస్థితి రావాలని అన్నారు. ఆడబిడ్డలపై క్షణికావేశంలోనూ గంజాయి మత్తులోనూ వ్యవస్థీకృతంగానూ నేరాలకు పాల్పడే వారికి శిక్ష తప్పదనే అభిప్రాయాన్ని కలిగించాల్సి ఉందని సీఎం తెలిపారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లు నేరగాళ్లపై నియంత్రణ లేదని, గంజాయి డ్రగ్స్ చట్టం అంటే భయం లేకపోవడం వల్లనే నేరగాళ్లు అదుపులో లేకుండా పోయారని, దీంతో నేటికి కొందరు పాత అలవాట్లను మానుకోవటం లేదని అన్నారు. సీఎం నిర్వహించిన సమీక్షలో సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని తన్మయ్ హత్య కేసులో నిందితుడు నరేష్ ను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. జూన్ 3న అనంతపురం నగరంలోని రామకృష్ణ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని తన్మయ్ని నిందితుడు నరేష్ బైక్ పై తీసుకుని వెళ్లి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారింది. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు. తన్మయ్తో నరేష్ కు 3 నెలల క్రితం పరిచయం ఏర్పడింది. నెల రోజులుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. తనని పెళ్లి చేసుకోవాలంటూ నరేష్ పై తన్మయ్ ఒత్తిడి చేసింది. అప్పటికే నిందితుడికి వివాహం జరిగింది. ఈ విషయం చెప్పినప్పటికీ తనను వివాహం చేసుకోవాల్సిందనంటూ తన్మయ్ పట్టుపట్టింది. రెండో పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని నరేష్ తన్మయ్ని తీసుకుని వెళ్లి దారుణంగా హతమార్చాడు అని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 1 టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇలాంటి ఘటనల్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందని చెప్పారు. నిందితుల్ని అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించడమే కాకుండా ఆ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు అటాచ్ చేయడం, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నిలుపుదల చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. లక్ష్మీపతి వారి కుమార్తె తన్మయి వారి హత్య కేసుని ఛేదించడం జరిగింది. దీంట్లో ముద్దాయి కురుబ నరేష్, సన్ ఆఫ్ రామాంజనేయులు, అనంతపురం వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నెల 7న కూడేరు అవుట్స్కర్ట్స్ లో ఒక అన్ఐడెంటిఫైడ్ ప్యూట్రిఫైడ్ కండిషన్ లో ఉన్నటువంటి ఒక బాడీ దొరుకుతుంది. సో దాని తర్వాత పోలీస్ తరపు నుంచి మల్టిపల్ టీమ్స్ అది ఫామ్ చేసి నైబరింగ్ స్టేట్స్, నైబరింగ్ డిస్ట్రిక్ట్స్, అనంతపూర్ అన్ని అన్ఐడెంటిఫైడ్ బాడీకి సంబంధించిన అప్రాక్సిమేట్ ఏజ్, జెండర్. సో ఈ కేసులో నరేష్ అనే వ్యక్తి సస్పెక్ట్ కింద మాకు ఉన్నప్పుడు మల్టిపల్ టీమ్స్ అది ఫామ్ చేసి నరేష్ని మనము అప్రెంట్ చేయడం జరుగుతుంది. నరేష్కి ఈ అమ్మాయికి గత 3 నెలల నుంచి పరిచయం ఉన్నప్పటికీ లాస్ట్ 1 మంత్ నుంచి అది ప్రేమగా మారింది. అండ్ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఆమె ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుందాము అని ఇద్దరు కూడా కాన్వర్సేషన్ కూడా చేసుకుంటారు. నరేష్ ఆల్రెడీ లాస్ట్ 4 years నుంచి మ్యారీడ్. సో నరేష్ ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నాడు కాబట్టి నాకు ఇంకొక పెళ్లి అయితే ఇద్దరితో నేను ఉండలేను, ఇంకొక పెళ్లి నేను చేసుకోలేను అని ఆమెతో చాలాసార్లు కన్విన్స్ చేయడానికి గొడవ పడ్డము ఇవన్నీ కూడా జరుగుతాయి. సో సబ్సీక్వెంట్గా ఆమె ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఆమెని పెళ్లి చేసుకుందామని చెప్పి ఇతను జతలో తీసుకెళ్లి కూడేరు అవుట్స్కర్ట్స్లో వాళ్ళు యూజువల్గా రెగ్యులర్గా విజిట్ చేసే స్పాటే కాబట్టి అక్కడికి తీసుకెళ్లి ఒక రాయి తీసుకొని తల మీద కొట్టి ఆమెని మర్డర్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద మనము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళకి వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ని ఆపమని కూడా మేము రిక్వెస్ట్ చేయబోతున్నాము. ఇది మాత్రమే కాకుండా వాళ్ళ ప్రాపర్టీస్ ఏమున్నాయి దాని అటాచ్మెంట్ కి కూడా. తిరుమల శ్రీవారి పాదాల సమీపంలోని అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దాదాపు 100 మీటర్ల మేర అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు. శ్రీవారి పాదాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. చిన్న హోల్ ఉండే బ్రాంచ్ ఉన్నది చూడు,
ఏపీ మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. మహిళల్ని సంకరజాతి అంటూ సజ్జల దూషణల్ని రఘురామ తీవ్రంగా తప్పుపట్టారు. కుల వివక్షకు సంబంధించిన ఈ పదం వాడటంపై భారత శిక్షా స్మృతి ప్రకారం చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సజ్జల దూషణలు అమరావతిలో నివసిస్తున్న వేలాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డీజీపీకి ఉపసభాపతి లేఖ రాశారు. భవిష్యత్తులో ఇటువంటి అవమానకరమైన కులతత్వ భాషను ఎవరూ ఉపయోగించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తూ సజ్జల వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ రఘురామ తన లేఖకు జత చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు, అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు. మరి అమరావతి ప్రాంతంలో మరి ఇప్పుడు నేను కూడా మరి ఈ డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నేను కూడా అక్కడ ఇల్లు తీసుకున్నా. మరి నేను కూడా ఒక రకంగా అమరావతి ప్రాంత నివాసనే. జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి నా ఇంటికి 500 మీటర్ల దూరం ఉంటుంది అంతే. మరి గతంలో నా మీద చెప్పులతో కొట్టించిన వ్యక్తి రాక్షసుడైతే మరి ఆ రాక్షసుడి పక్కనే కోతవేడి దూరంలో నేను నివసిస్తున్నా. ఇప్పుడు అందరినీ కలిపి అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ మరి సంకర జాతి అని ఆయన కూడా అక్కడక్కడ ఉంటున్నాడు. సజ్జల గారు కూడా ఏదో ఒక గ్రూప్ కాలనీలోనే సజ్జల గారు కూడా ఉంటున్నాడు. మరి ఆయన కులానికి చెందిన వారే ఉన్న కిన్నెరులు కింపురుషులు స్వచ్ఛమైన జాతో నేను కామెంట్ చేయదలుచుకున్నాను. మీకు మీరు వర్ణించుకోండి, ప్యూర్ బ్రీడ్గా మీరు వర్ణించుకోండి, తప్పులేదు. కానీ మమ్మల్ని అమరావతిలో మీ ఇంటి దగ్గరే నివసిస్తున్న మమ్మల్ని వేరు చేసి కమ్ముకొస్తుందంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వారందరినీ సంకర జాతిగా వర్ణించి ఇది చట్టరీత్యా ఈవెన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడక్కర్లా, ఒక సమాజాన్ని ఉద్దేశించి మీరందరూ సంకరజాతి వాళ్ళు అని మాట్లాడటం వాళ్ళిద్దరూ మాట్లాడిన దానికన్నా కూడా అతిపెద్ద నేరం. కాబట్టి నేను డీజీపీ గారికి ఒక కంప్లైంట్, నిన్న సజ్జల గారు వాడిన ఆ భాషా ప్రయోగం యొక్క వీడియో క్లిప్పింగ్, ఆ పేపర్ కట్టింగ్ ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఇస్తున్నాం. ఈ కంప్లైంట్ మీద కూడా చర్యలు ఉంటాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి. చర్యలు తీసుకోకపోతే అమరావతి మహిళలపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళల్ని కించపరుస్తూ సజ్జల ఒక మూర్ఖుడిలా మాట్లాడారని మండిపడ్డారు. వైసీపీ చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తుందని అన్నారు. సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని నాపై కూడా దుష్ప్రచారం చేశారు. వైఎస్ కుమార్తె ఒక మహిళ అని కూడా చూడకుండా కించపరిచారు. జగన్ అందరినీ నా అక్క చెల్లెళ్ళు అంటారు, కానీ ఆయన సొంత చెల్లికే మర్యాద లేదు. ఇక రాష్ట్రంలోని మహిళలను ఏం గౌరవిస్తారు అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో కొందరి తీరుపై షర్మిల అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం అని, అందులో మంచితో పాటు చెత్త కూడా ఉంటుందని చెప్పారు. పార్టీ అభివృద్ధి చెందుతుంటే కిందికి లాగే వాళ్ళు ఉన్నారు, వారే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉంది, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. సొంత పార్టీపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏ మహిళలైతే కడుపు మంటకి గురై ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు చాలా నీచంగా మాట్లాడటం జరిగింది. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషి లేదు. అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. ఇది వైసీపీకి కొత్తేమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు, నా అక్క చెల్లెలు నా అక్క చెల్లెలు అని. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి, వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి. ఈ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఓట్లేసిన మహిళలు, మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు, కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే అది కూడా మిగలదు. అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని గుంటూరు సిఐడి కోర్టుకి తరలించారు. నెల్లూరు జిల్లా జైలు నుంచి కాకానిని సిఐడి అధికారులు తీసుకుని వచ్చారు. మాజీ మంత్రి సోమిరెడ్డిపై అసభ్య పోస్టులపై మంగళగిరిలో కాకానిపై సిఐడి కేసు నమోదు చేసింది. పీటీ వారెంట్పై ఆయన గుంటూరు తీసుకువచ్చారు. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన అరెస్ట్ అయిన సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు గుంటూరు జిల్లా
మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం గుంటూరు జిల్లా జైలుకు ఆయన్ను తరలించారు. సోమవారం హైదరాబాద్ లో కొమ్మినేనిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాజధాని ప్రాంత మహిళలపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు, సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగు మహిళలు, తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి వాళ్లకు నోరెలా వచ్చిందని కన్నెర చేశారు. మహిళల్ని కించపరిచిన సాక్షి పత్రికను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. సాక్షి సీనియర్ రిపోర్టర్లను కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు, సజ్జల రామకృష్ణారెడ్డి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో తెలుగు మహిళలు లక్ష్మీపురం మెయిన్ రోడ్ మదర్ తెరిసా విగ్రహం వద్ద నుంచి లార్జ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తెలుగు మహిళలు సాక్షి ప్రతుల్ని అగ్నికి ఆహుతి చేశారు. ఈ సందర్భంగా తెలుగు మహిళలు దాసరి జ్యోతి, గంట మౌలిక, టీడీపీ నేతలు తాళ్ల వెంకటేష్ యాదవ్, కనపర్తి శ్రీనివాసరావు, కసకుర్తి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళలంటే ఆయనకు అంత చులకన అంటూ మండిపడ్డారు. కార్యక్రమంలో డిఎస్ఆర్ నంది, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు ఎంతో బాధపడుతున్నారు. మరి మహిళలకు చేస్తున్న అన్యాయాల అక్రమాలని మీరు వెంటనే శిక్షించాలని మేము రాష్ట్ర హోంమంత్రిని, మరి మహిళా కమిషన్ ఈ సందర్భంగా మేము కోరుకునేది ఒక్కటే, ఆ సజ్జలగాడు ఎక్కడున్నా కానీ వాడిని తీసుకురావాలి, రామకృష్ణ గారిని ఎక్కడున్నా కానీ, కృష్ణంరాజుని ఎక్కడున్నా కానీ తీసుకురావాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, అమరావతి త్వరగా డెవలప్ అవుతుందని, మరి ఆంధ్రప్రదేశ్లో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతిని 3 సంవత్సరాల్లో డెవలప్ చేస్తారని, మరి అది విషం చిమ్ముతూ, అమరావతి మీద విషం చిమ్ముతూ ఈ రకంగా చేస్తున్న వ్యాఖ్యల్ని మేము సర్వ మహిళలు అందరం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మనోవేదంతో 4 రోజుల నుంచి మేము భోజనం కూడా చేయట్లేదు. అమరావతి మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. భారతీరెడ్డి ఒక సాక్షి ఛానల్ నడుపుతుంది, ఒక తగులుతుందో పరిస్థితి అందరూ చూస్తున్నారు. రాజధాని అంటే రాష్ట్రంలో ప్రజలందరిది కూడా. అలాంటి రాజధానిలో ఉన్న ముఖ్యంగా మహిళల మీద చేస్తున్న ఇలాంటి అరాచకపు వ్యాఖ్యలని ఖండించకుండా పైగా సమర్థిస్తూ వస్తున్న నాయకులని ఏ రకంగా బుద్ధి చెప్పాలో, సమాధానం చెప్పాలో, వాళ్ళని ఏ రకంగా వర్ణించాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు జనం అందరూ కూడా ఉన్నారు. రాజధాని కోసం 1 ఎకరం పోగు చేసే సత్తా లేక ఇప్పటి వరకు వాళ్ళని నమ్మి ఒక్కళ్ళన్నా వచ్చేసేసి 1000 రూపాయలన్నా దానం చేస్తారండి. అలాంటిది కొన్ని వేల ఎకరాలు వాళ్ళ సొంత స్థలం అనేది రాజధాని కోసం ఇచ్చిన రైతులని, వాళ్ళ ఇంటి ఆడపడుచులని ఇప్పుడు ఇలాగ వేశ్యలతో పోల్చి కించపరచడం ఎంతవరకు సమంజసం? వాళ్ళు చెయ్యలేక చేస్తున్న వాళ్ళని నిరుత్సాహపరచడానికి వాళ్ళ మనసు మీద దెబ్బ కొడుతూ ఇలాగ కించపరిచే వ్యాఖ్యలని వాళ్ళు వెంటనే సాక్షి ఛానల్ యాజమాన్యమైన భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని బయటకు వచ్చి మన ఆంధ్ర రాష్ట్ర సాక్షి ఛానల్లో జరిగినటువంటి దుర్మార్గపు డిబేట్లో ఏదైతే ఒక దుర్మార్గపు ఆలోచన ఉన్నటువంటి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ గారు కానివ్వండి, మరి అదేవిధంగా కృష్ణరాజు గారు, వీరిద్దరూ కూడా ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతో, ఈ రాష్ట్ర మహిళల్ని అవమానపరచాలనే ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతిని, ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి మహిళలు ఆ ప్రాంతం అంతా కూడా వేసిలని చెప్పినటువంటి దుర్మార్గులు ఇద్దరిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా వారిద్దరిని కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ, ఒక చట్టపరమైన చర్యలే కాదు, ఇది ఒక దుర్మార్గపు జర్నలిజం చేస్తున్నటువంటి ముసుగులో ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని, అదేవిధంగా కృష్ణరాజు ఇద్దరిని కూడా ఈ గుంటూరు నడిబొడ్డున నేరపరంగా చేసినటువంటి వ్యక్తుల్ని చట్టపరంగా ఉరితీయాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాంటి దుర్మార్గుల్ని మరొకసారి ఎప్పుడు కూడా సాక్షి ఛానల్ మేనేజ్మెంట్ అయినటువంటి భారతి గారు, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఆమె చట్టపరంగా వారి మీద కూడా చర్యలు తీసుకొని ఇమీడియట్గా వాళ్ళు అమరావతి బ్రాండ్ని, అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్గనైజ్డ్గా క్రిమినల్ వ్యవహారాలు నడిపిస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే నిన్న కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా కృష్ణరాజు అనే ఒక నకిలీ జర్నలిస్టు, ఒక పేమెంట్ జర్నలిస్టు తప్పుడు మాటలు మాట్లాడాడు. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, అయ్యా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు ఒక మాట మాట్లాడావు,
ఏమని మాట్లాడావు? నిన్న సంకర జాతి అన్నావు. నేను ఈ సందర్భంగా ఒకటే మాజీ సకల శాఖ మంత్రి గుర్తు చేస్తా ఉన్నా, ఎవడి పుట్టుక మీదైతే అనుమానం ఉంటుందో వాడే పదే పదే ఇతరుల పుట్టుక గురించి మాట్లాడతాడు. నేను చెప్తా ఉన్నా, నువ్వు సజ్జల కాదు, సకల శాఖల కాదు, సకల కులాల సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ ఎంత దుర్మార్గం! నువ్వు మహిళలకి క్షమాపణ చెప్పకపోగా సకల జాతులు ఆ జాతులని మాట్లాడతావా? ఎంత ఒక్కసే వాళ్ళు కడుపు మండి ఉంటే నువ్వు ఇవాళ వాళ్ళని ఇంకా రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉన్నావు. చాలా తప్పు. నువ్వు కానీ మీ చైర్మన్ భారతీరెడ్డి గారు కానీ వెంటనే మహిళలకి, రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని కోరుతా ఉన్నా. ఇవాళ ఏదైతే రాజ్యాంగబద్ధంగా కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది, ఆయన ఇవాళ ఏజ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి గతంలో సీనియర్ గుంటూరు జిల్లా సహకార బ్యాంకులో జరిగిన అవినీతి కుంభకోణంపై సిబిఐతో విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. దోపిడీ చేసిన దొంగలను వదిలేసి అమాయకులైన ఉద్యోగుల్ని వేధించడం సరికాదని చెప్పారు. సహకార సంఘాల నుంచి రైతులు రుణాలు పొందే సమయంలో బ్యాంక్ రూల్స్ ప్రకారమే ఉద్యోగులు వెళ్లారని గుర్తు చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఉద్యోగులు సత్యమేవ జయతే దీక్షల పేరుతో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నకిలీ పాస్బుక్ల ద్వారా రుణాలు పొందిన వ్యక్తుల నుంచే ఆ సొమ్మును రికవరీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించిన కేసుల నుంచి ఉద్యోగుల పేర్లను తొలగించాలని అన్నారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఫెడరేషన్ గౌరవ చైర్మన్ రాధాకృష్ణమూర్తి, బాలాజీ ప్రసాద్, రావుల అంజుబాబు, ఆకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములను గత వైసీపీ ప్రభుత్వం విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి గుంటూరు నగరంలో వెల్ఫేర్ హాస్పిటల్ కి సంబంధించిన స్థలాన్ని కూడా అమ్మకానికి పెట్టారని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్థలం అన్యాక్రాంతం కాకుండా 93 లక్షలతో ప్రహరీ గోడ నిర్మించామని అన్నారు. జీజీహెచ్ కి సంబంధించి కొన్ని విభాగాల నిర్మాణం ఇక్కడ చేపడుతున్నామని పేర్కొన్నారు. మంగళవారం స్థానిక 51 డివిజన్లోని కాకుమాను వారి తోట 5వ లైన్ ఎక్స్టెన్షన్ లో వెల్ఫేర్ స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యుద్ధ ప్రాతిపదికన ఈ స్థలంలో జీజీహెచ్ కి సంబంధించిన కట్టడాలు నిర్మిస్తామని తెలిపారు. అలాగనే ఈ డివిజన్ లో నివసించే వారికి మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ, వైద్య విభాగ కార్యదర్శి రమేష్, స్థానిక కార్పొరేటర్ ముప్పవరపు భారతి పాల్గొన్నారు. ప్రభుత్వంలో బిల్డ్ ఏపీ పేరుతో దర్జాగా అమ్ముకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి వెల్ఫేర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సైట్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వంలో అమ్మడానికి ప్రయత్నించినటువంటి స్థలాన్ని పూర్తిగా పరిరక్షించేటువంటి కార్యక్రమంతో పాటు దీన్ని ఎక్కడా కూడా ఎవరు కబ్జా చేయకుండా కాంపౌండ్ వాల్ని దాదాపు 93 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ని నిర్మించడమే కాకుండా యుద్ధ ప్రాతిపాదికన ఈ హాస్పిటల్ కేటాయించినటువంటి స్థలంలో అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే వైద్య శాఖకు సంబంధించినటువంటి ముఖ్య సలహాదారుగా ఉన్నటువంటి రమేష్ గారు, అలాగే జీజీఎస్ సూపరింటెండెంట్ రమణ గారి ఆధ్వర్యం అందరు కలిసి దీని మీద అన్ని ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకొని ముఖ్యంగా రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేయాలి, వాటికి కావాల్సినటువంటి మౌలిక వసతులు ముఖ్యంగా ల్యాండ్ క్లియరెన్స్తో పాటు జంగిల్ క్లియరెన్స్తో పాటు సైట్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని పూర్తిగా అభివృద్ధి చేయడం కాకుండా ఈ ప్రాంతానికి రావడానికి అవసరమైనటువంటి రోడ్డు ఏదైతే గతంలో 20 అడుగులు ఉన్నటువంటి రోడ్ని పూర్తిగా వైడన్ చేస్తూ 40 అడుగులు చేయడంతో పాటు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. కొంతమంది గతంలో ఈ రోడ్డు కోసం ఇచ్చినటువంటి స్థలాలు ఇచ్చినటువంటి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పటిదాకా ఇవ్వకపోవడంతో అటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేటువంటి కార్యక్రమంతో పాటు పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి స్కూల్ దాన్ని కూడా పూర్తిగా బౌండరీస్ని కేటాయించేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా ఈరోజు గుంటూరు నగరంలో అభివృద్ధి అనేటువంటిది వేగవంతం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అవసరమైనటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆ సూచనలు సలహాలు తీసుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడమే కాకుండా మౌలిక వసతులతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ముఖ్యంగా ఆప్థమాలజీ కానీ అలాగే డెంటల్కి సంబంధించినటువంటి కానీ అనేక సెక్షన్స్ ఏదైతే ఈరోజు అక్కడ హాస్పిటల్లో
పూర్తిగా అవసరమైనటువంటి స్థలం లేకపోవడంతో ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ నజీర్ గారు మా బొంగరాల బీడ్ సైట్ మొత్తం ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్న దాన్ని చూసి చాలా సంతృప్తి చెందారు. అలాగే లోపలంతా కూడా నీట్గా చేసేసి ఇక్కడ ఒక షెడ్ వేసేసి అంబులెన్స్లు పెట్టమని చేసిన తర్వాత ఇక్కడ మనకి అక్కడ డిపార్ట్మెంట్లు కొన్ని సరిపోవట్లేదు. మీకు చూస్తున్నారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇప్పుడు MCH బ్లాక్ కూడా 100 కోట్లతోటి ఈ కూటమి ప్రభుత్వం త్వరలో స్టార్ట్ చేయబోతుంది. అవన్నీ అక్కడే ఉంటాయి, ఆర్థోపెడిక్ కానీ అవన్నీ. అయితే ఇక్కడ స్కిన్ డిపార్ట్మెంటు, డెంటల్ డిపార్ట్మెంటు, ENT డిపార్ట్మెంటు, ఆఫ్థల్మాలజీ డిపార్ట్మెంటు, ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ అట్లా క్రిటికల్ కేర్ బ్లాక్ ఇక్కడ పెడదాం అనుకుంటున్నాము. వాటికి సంబంధించిన కార్యాచరణ కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పిన మీదట మేము తీసుకొచ్చాము. ఇది మనకి యాక్చువల్గా అయితే ఇది ఈ ప్రస్తుతానికి ఇది ఒక స్ట్రక్చర్, స్కెలిటల్ స్ట్రక్చర్ తీసుకొచ్చాము. అది కూడా చూశారు సార్, సంతృప్తి చెందారు. అయితే దీని మీద చాలా మాడిఫికేషన్ చేస్తాం, చాలా లాంగ్ వే టు గో. వీటన్నిటికి కూడా ఫండ్స్ కూడా మనము చాలా చోట్ల PPP మోడ్లో కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మండిపడ్డారు. రాజధాని ప్రాంత మహిళలపై అనుచితంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మహిళల్ని కించపరిచే సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ జీవితంలో ఉండటం వేస్ట్ అని అన్నారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని మహిళలకి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని మహిళలందరూ జగన్మోహన్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళల ఆగ్రహానికి జగన్మోహన్ రెడ్డి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారం ఉన్నప్పుడు మదం ఎక్కినటువంటి సజ్జల ఈరోజు అధికారం పోయిన తర్వాత కూడా అదే కొవ్వుతో అదే బలిసినటువంటి మాటలు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు నిజంగా మహిళల మీద జరిగినటువంటి అవమానకర వ్యాఖ్యలను వక్రీకరించేటువంటి విధంగా తన నాయకుడు చెప్పినటువంటి చౌకబారు కార్యక్రమాలను తీసుకొని మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నటువంటి సజ్జల లాంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉండడం వేస్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా తగు రీతిలో మహిళలు వాళ్ళకి సమాధానం చెప్తారు. ఇప్పటికే తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళను కూడా కించపరిచేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని ఒత్తాసు పలకడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరిని మార్చుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి తల్లికి కూడా క్షమాపణలు చెప్పాలని చెప్పి ఈ రోజు కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకి రక్షణ లేదని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. రోజు రోజుకి ఏపీలో మహిళలపై హింస పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. సాక్షి రిపోర్టర్ చేసిన వ్యాఖ్యలకు సాక్షికి సంబంధం లేదని చెప్పారు. మహిళలపై మీకు గౌరవం ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై జరిగిన అరాచకాలపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రైమ్ విషయంలో బీహార్ ని మించి ఏపీ మొదటి స్థానంలోకి వచ్చిందని అన్నారు. మహిళలకి రక్షణ కల్పించాలంటూ వైసీపీ ఆధ్వర్యంలో గుంటూరు లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంత మహిళలపై సీనియర్ సాక్షి రిపోర్టర్లు చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. ఈ వ్యాఖ్యలతో సాక్షి పత్రికకు భారతిరెడ్డికి సంబంధం లేదని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు బూరుల నాంచారమ్మ, వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి నేను, ఫాతిమా, మాతో పాటు మా వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగం కావాలి అని మేము కోరుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ, ఎందుకంటే ఈ అరాచకాల నుంచి అంబేద్కర్ రాజ్యాంగం మాకు కావాలని మేము కోరుకుంటున్నాము. అయితే మనం చూసుకుంటే ఈరోజు మహిళలకు ఎక్కడా కూడా స్వేచ్ఛ లేకుండా ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు ఏ మహిళ కూడా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నిన్న చూసుకుంటే మన అనంతపురం జిల్లాలో అమ్మాయి తన్మయ్ నిజంగా ఎంత దారుణం అండి. అమ్మాయిని చంపడం, బ్రాందీ బాటిల్స్తో అమ్మాయి తల మీద కొట్టి చంపడం అనేది నిజంగా ఎంత దారుణం. అదేవిధంగా అదే రోజు అంటే 6 రోజుల ముందు వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు, మా అమ్మాయి కనపడలేదు అని. అక్కడ పోలీసు వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ ఆ అమ్మాయిని అంటే ఆ రోజు వాళ్ళ అమ్మాయి ఎక్కడుందని ట్రేస్అవుట్ చేసింటే ఈరోజు అమ్మాయి బతికేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో రామగిరి మండలంలో చూసుకున్నా కూడా ఒక 14 సంవత్సరాల మైనర్ బాలిక ఆ అమ్మాయి మీద కూడా 14 మంది 6 నెలలుగా అత్యాచారం చేస్తున్నారంటే ఆ కామందులను ఏమనాలి? సో ఇలాంటి వాటి అందరికీ కూడా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు ఎక్కడే సరే పోలీస్ వ్యవస్థ, ఎందుకంటే మేము ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నామంటే
ఎక్కడైనా సరే ఆడపిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన పరిస్థితి పోలీసుకు ఉంటుంది. వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్ని దాడులు జరుగుతున్నాయని ఒక రివ్యూ అన్నా పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాలి. అదేవిధంగా మీరు రివ్యూస్ పెట్టుకునేటట్టయితే ఇన్ని ఇప్పుడు పెట్టుకున్నారని తెలిస్తే ఇన్ని అత్యాచారాలు, ఇన్ని దాడులు జరగవు. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించి మహిళలకు రక్షణ కల్పించాలి. అదేవిధంగా చూసుకుంటే గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ను తీసుకురావడం జరిగింది. అనేక మంది మహిళలు సురక్షితంగా వాళ్ళ తల్లిదండ్రులకు చేరుకునేవారు. ఏ కష్టాలు లేకుండా కూడా వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళ పనులు వాళ్ళు కొనసాగించేవాళ్ళు. అదేవిధంగా ఎందుకంటే అనేకమైన ప్రత్యేకలు ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గర ఆయన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా మహిళలకి అన్యాయం జరుగుతుందో, ఏ విధంగా మహిళలకి వాళ్ళు ఏది కూడా పట్టించుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళని ఒకసారి నిద్ర లేపి అరే మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి నిజంగానే దేశ చరిత్రలో కూడా ఎక్కడైనా కూడా బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఆయన రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం ఇచ్చేస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం, ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళని లోపల తీసుకెళ్ళడం, లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో పెట్టుకొని ఆట బొమ్మల్లాగా ఆడుతున్న ఈ పోలీస్ యంత్రాంగం కానీ, లేకపోతే మహిళలను చూడకుండా ఈ పోలీస్ ఎవరిని పడితే వాళ్ళని జైల్లో తీసుకెళ్ళడం కానీ, ఈరోజు మీరు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనమైన, ఎంతోమంది చనిపోయారు. వాళ్ళ గురించి ఎక్కడ పట్టించుకోవట్లేదే ఈ ప్రభుత్వం, వాళ్ళ గురించి ఎక్కడ మాట్లాడట్లేదే. ఏదున్నా కూడా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం చాలా చక్కగా చేస్తారు. అది ఇప్పుడు కూడా రుజువు అవుతుంది. సరే, ఒక సాక్షి రిపోర్టర్ మాట్లాడిన మాటలకి ఆయన క్షమాపణ అడిగారు, ఆయన్ని జైల్లో తీసుకెళ్ళి అదంతా బాగానే ఉంది. కానీ వాళ్ళ ఆఫీసుల మీద వెళ్ళి దాడి చేస్తారు. సాక్షి రిపోర్టర్ మాట్లాడిన దానికి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే భారతమ్మకి ఏం సంబంధం ఉందని చెప్పి వీళ్ళని క్షమాపణ కోరుతున్నారు. వాళ్ళ మీద అబ్యూజింగ్ మాటలు మాట్లాడుతున్నారు. ముందు మీరు చూసుకోండి, ఒకసారి మీ చరిత్ర చూడండి. మీ కూటమి ప్రభుత్వం కానీ, టీడీపీ ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఏ విధంగా ఆడవాళ్ళ మీద మాట్లాడటం, మీ నాయకులు కానీ రోజా గారి మీద మాట్లాడారు, భారతమ్మ గారి గురించి మాట్లాడారు, అలాగే రజనీ గారి గురించి మాట్లాడారు. ప్రతి ఒక్కళ్ళ గురించి ఎలా పడితే అలా మాట్లాడారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదే. ఇప్పుడు దాకా జరిగిన వాళ్ళ మీద, మొన్నగాక నిన్న జరిగిన అనంతపూర్లో దాని విషయంలో కూడా మీరు ఎక్కడ చర్యలు తీసుకోలేదే. మీకు దాని మీద దృష్టి లేదు. డైవర్ట్ చేయాలి ఎలాగైనా కూడా. ఇది ఏదున్నా కూడా రాయాల్సింది వైసీపీకే, జగన్మోహన్ రెడ్డి గారికి రాస్తేనే మనకి అంటాల్సిన మట్టి వాళ్ళకి అంటిద్ది అని చెప్పే ఉద్దేశంలో ఈ కూటమి ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.